సరే, ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. ఆలోచించండి, ఒకే ఒక రాజవంశం దాదాపు 300 సంవత్సరాల పాటు మన దేశ భవిష్యత్తును ఎలా మార్చేసిందో. వాళ్ల సైనిక శక్తి, వాళ్ల అద్భుతమైన కళలు, వాళ్లు తెచ్చిన పరిపాలన, వీటన్నిటితో ఆధునిక భారతదేశానికి పునాది ఎలా వేశారో ఆ మొఘల్ సామ్రాజ్యం యొక్క ఉత్థాన పతనాలను ఈరోజు మనం కూలంకషంగా చర్చిద్దాం. ఈ కట్టడం చూడండి, తాజ్మహల్. దీన్ని చూడగానే మనకు ప్రేమ కథే గుర్తొస్తుంది కదా. కాని ఇది కేవలం ఒక ప్రేమ చిహ్నం మాత్రమే కాదు. మొఘల్ సామ్రాజ్యం ఎంత గొప్పదో, వాళ్ళ వైభవం ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఇదొక నిలువుటద్దం. ఒక్కసారి ఆలోచించండి, 20,000 మంది కార్మికులు 22 సంవత్సరాల పాటు కష్టపడితే ఇది పూర్తయింది. అంటే దీని వెనక ఉన్నది కేవలం ప్రేమ కాదు, అపారమైన సంపద, అధికారం, వాళ్ళకున్న కళా దృష్టి అన్నీ ఉన్నాయి. ఇంతటి వైభవాన్ని ఆ సామ్రాజ్యం అసలు ఎలా సాధించగలిగింది? అదే మన ప్రశ్న. సరే, ఈ మొత్తం కథను మనం ఒక 6 భాగాలుగా విభజించుకొని చూద్దాం. ముందుగా ఫిరంగులతో ఈ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారో, ఆ తర్వాత అక్బర్, ఆయన్ని గొప్ప వాస్తుశిల్పి అని ఎందుకంటారో చూస్తాం. తర్వాత వాళ్ల స్వర్ణయుగం, పాలరాయి, కళలతో వాళ్లు సృష్టించిన అద్భుతాలు, ఆ తర్వాత సామ్రాజ్యం తన పరిమితికి ఎలా చేరింది, తర్వాత దాని పతనం, అంటే ఆ సుదీర్ఘమైన సంధ్యాకాలం గురించి, చివరిగా ఇన్ని 100 ఏళ్ల తర్వాత కూడా వాళ్ల వారసత్వం మనమీద ఎలా నిలిచి ఉందో చర్చిద్దాం. రైట్, మన మొదటి భాగం ఫిరంగులతో స్థాపించబడిన సామ్రాజ్యం, అంటే పునాది ఎలా పడిందో చూద్దాం. అప్పటివరకు భారతదేశంలో యుద్ధాలంటే కత్తులు, ఏనుగులు, గుర్రాలు అంతే. అలాంటి టైంలో మొదటిసారిగా ఫిరంగుల్ని వాడి మొత్తం యుద్ధ స్వరూపాన్నే మార్చేసిన ఒక కొత్త శక్తి వచ్చింది. ఆ టెక్నాలజీతో మొఘలులు అధికారాన్ని ఎలా చేజికించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన ఎవరో తెలుసా? ఈయనే జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. అసలు కదేంటంటే, మధ్య ఆసియాలో తన సొంత రాజ్యాన్ని కోల్పోయాడు. ఇక చేసేదేం లేక తన దృష్టిని భారతదేశం వైపు మళ్లించాడు. ఎందుకంటే అప్పటికి భారతదేశం అంటే అపారమైన సంపద. పైగా ఉత్తర భారతదేశంలో రాజుల మధ్య ఐకమత్యం లేదు, అంతా ముక్కలు ముక్కలుగా ఉంది. ఇదే సరైన అవకాశం అనుకున్నాడు బాబర్, ఒక కొత్త సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలని. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మొదటి పానిపట్ యుద్ధం. ఒకవైపు ఇబ్రహీం లోడి, లక్షల సైన్యం, మరోవైపు బాబర్ దగ్గర ఉన్నది చాలా చిన్న సైన్యం. మరి గెలుపెలా సాధ్యం? బాబర్ దగ్గర ఒక సీక్రెట్ వెపనుంది, అవే ఫిరంగులు. అప్పటివరకు మన భారతీయ సైన్యాలకు ఏనుగులతో యుద్ధం చేయడం అలవాటు. కాని ఈ ఫిరంగుల శబ్దానికి, అవి సృష్టించిన విధ్వంసానికి ఆ ఏనుగులు బెదిరిపోయి వెనక్కి తిరిగి సొంత సైన్యాన్నే తొక్కేశాయి. అంతే, ఇది ఒక గేమ్ చేంజర్. అప్పటిదాకా ఉన్న యుద్ధతంత్రాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయన్నమాట. అయితే పానిపట్ యుద్ధంలో గెలిచారు కదా అని అంతా సెట్ అయిపోయిందనుకుంటే పొరపాటే. సామ్రాజ్యం ఇంకా అస్థిరంగానే ఉంది. బాబర్ తర్వాత వచ్చిన కొడుకు హుమాయూన్ పాపం షేర్షా చేతిలో ఓడిపోయి దేశం వదిలి పారిపోవాల్సొచ్చింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 15 సంవత్సరాలు ప్రవాసంలోనే ఉన్నాడు. అంటే మొఘల్ సామ్రాజ్యం మొదట్లోనే కూలిపోయే స్టేజ్కొచ్చేసిందనమాట. మళ్లీ అధికారం చేజికించుకోవడానికి వాళ్లకు కొన్ని దశాబ్దాలు పట్టింది. సరే, ఇప్పుడు రెండో భాగానికొచ్చాం. అక్బర్ గొప్ప వాస్తుశిల్పి. ఒక యుద్ధ విజయంతో మొదలైన రాజ్యాన్ని కొన్ని 100 ఏళ్లపాటు నిలిచే ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చాడాయన. అందుకే ఆయన్ని మొఘల్ సామ్రాజ్యానికి నిజమైన ఆర్కిటెక్ట్ అంటారు. ఆయనే అక్బర్ ద గ్రేట్. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో ఉన్నది అక్బర్. సింహాసనమెక్కినప్పుడు ఆయన వయస్సు కేవలం 14 ఏళ్లు. ఊహించుకోండి, ఆయన తండ్రి హుమాయూన్ ఆయనకు వదిలి వెళ్ళిందేంటి? చుట్టూ శత్రువులు, ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఒక చిన్న రాజ్యం. మరి అంత చిన్న వయస్సులో, అంత కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన ఎలా కట్టగలిగాడు? అదే మనం తెలుసుకోవాలి. ఈ మ్యాప్ చూడండి ఒకసారి. అక్బర్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇదంతా కేవలం కత్తిబలంతోనే జరగలేదు. అక్బర్ చాలా తెలివైనవాడు. ఒకవైపు యుద్ధాలు చేస్తూనే మరోవైపు దౌత్యనీతిని ప్రయోగించాడు. ముఖ్యంగా రాజపుత్రులతో, వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకున్నాడు. ఓడిపోయిన రాజుల్ని అవమానించకుండా తన కింద సామంతరాజులుగా గౌరవించాడు. ఈ తెలివైన పనులే సామ్రాజ్య విస్తరణకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అక్బర్ అంత సక్సెస్ అవడానికి వెనుకున్న సీక్రెట్ ఏంటంటే ఈ 4 పరిపాలనా స్తంభాలు. మొట్టమొదటిది మన్సబ్దారీ సిస్టమ్. అంటే మిలిటరీ, సివిల్ ఆఫీసర్లందరికీ ఒక ర్యాంకింగ్ ఇచ్చి వాళ్ల బాధ్యతల్ని క్లియర్గా చెప్పడం. రెండోది రాజపుత్రులతో పొత్తులు. వాళ్ళని శత్రువులుగా కాకుండా
బంధువులుగా, సామ్రాజ్యంలో భాగస్వాములుగా చేసుకున్నాడు. మూడోది చాలా ముఖ్యమైనది, మత సహనం. ముస్లిమేతరులపై వేసే జిజియా పన్నుని రద్దు చేశాడు. నాల్గోది సుల్హ్ ఈ కుల్ అనే ఒక ఫిలాసఫీ, అంటే అందరికీ శాంతి, అన్ని మతాల వాళ్లు కలిసిమెలిసి ఉండాలని చెప్పాడు. ఈ 4 విధానాలే ఆ పెద్ద సామ్రాజ్యానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి. ఓకే, ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యంలోనే అత్యంత వైభవంగా వెలిగిన కాలానికి వెళ్దాం. అదే వాళ్ల స్వర్ణయుగం. అక్బర్ వేసిన బలమైన పునాదుల మీద అతని తర్వాత వచ్చిన జహాంగీర్, షాజహాన్, వీళ్ల కాలంలో కళలు, వాస్తుశిల్పం శిఖరస్థాయికి చేరాయి. ఇది పాలరాయితో కథలు చెప్పిన యుగం అన్నమాట. ఇక్కడ చూడండి, తండ్రి కొడుకుల మధ్య ఉన్న కళాభిరుచి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు జహాంగీర్, ఆయనకు పెయింటింగ్స్ అంటే పిచ్చి, ముఖ్యంగా సూక్ష్మచిత్రలేఖనాన్ని బాగా ప్రోత్సహించాడు. మరోవైపు ఆయన కొడుకు షాజహాన్, ఆయన దృష్టి అంతా ఆర్కిటెక్చర్ మీద. తాజ్మహల్ లాంటి అద్భుత కట్టడాలను కట్టించాడు. అంటే కళను పోషించడమనేది వాళ్లకొక వారసత్వంగా వచ్చిందన్నమాట. ఇది ఢిల్లీలోని ఎర్రకోట. దీన్ని కట్టించింది కూడా షాజహానే. ఇది కేవలం వాళ్లు ఉండడానికి కట్టుకున్న ప్యాలెస్ కాదు, ఇది సామ్రాజ్యానికి కొత్త పవర్ సెంటర్. మొఘళ్ల అధికారం, వైభవం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇది. ఇలాంటి కట్టడాల ద్వారా తమ శక్తిని ప్రదర్శించేవాళ్లనమాట. ఒక ఫేమస్ హిస్టోరియన్ అన్నట్లు, మొఘలులు గొప్ప వాస్తుశిల్పం, సాహిత్యం ఇంకా కళల రూపంలో ఒక గొప్ప వారసత్వాన్ని మనకు ఇచ్చి వెళ్లారు. అది భారతదేశాన్ని ఎంతో సుసంపన్నం చేసింది. నిజమే కదా? వాళ్ల పాలన పోయినా వాళ్లు కట్టిన ఈ కళాఖండాలు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. సరే, ఇప్పుడు కథలో ఒక కీలక మలుపు. సామ్రాజ్యం తన పరిమితికి చేరిన సమయం. మనమిప్పుడు చివరి గొప్ప మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పాలన చాలా సుదీర్ఘమైనది. ఆయన కాలంలోనే సామ్రాజ్యం చరిత్రలోనే అతి పెద్ద స్థాయికి చేరింది. కానీ అదే సమయంలో దాని పతనానికి బీజాలు కూడా పడ్డాయి. ఈ మ్యాప్ చూడండి ఒకసారి. ఔరంగజేబ్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ఎంత పెద్దగా ఉందో చూడండి. దాదాపు మన భారత ఉపఖండం మొత్తం వాళ్ల కంట్రోల్లోకొచ్చేసింది. చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్దగా లేదు. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి వాళ్లు చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సొచ్చింది. ఇక్కడే అసలు ఐరనీ ఉంది. సామ్రాజ్యం ఎప్పుడూ లేనంత పెద్దగా ఉంది, కాని అదే సమయంలో ఎప్పుడూ లేనంత అస్థిరంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ విస్తరణ కోసం కొన్ని దశాబ్దాల పాటు నిరంతరంగా యుద్ధాలు చేశారు. దానికి తోడు ఔరంగజేబ్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు సామ్రాజ్య పునాదులనే కదిలించేశాయి. పతనానికి బీజాలు ఎలా పడ్డాయో చూద్దాం. మొదటిది, ఔరంగజేబ్ అక్బర్ విధానాలకు పూర్తి రివర్స్లో వెళ్లాడు. మత సహనాన్ని పక్కనపెట్టి జిజియా పన్నును మళ్లీ తీసుకొచ్చాడు. దీంతో రాజపుత్రులు దూరమయ్యారు. రెండవది, దక్కన్ ప్రాంతంలో ఏళ్ల తరబడి యుద్ధాలు. ఈ యుద్ధాల వల్ల ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. మూడోది, ఈ గ్యాప్లో మరాఠాలు, సిక్కులు లాంటి ప్రాంతీయ శక్తులు బలంగా తయారయ్యి మొఘలులకే సవాలు విసరడం మొదలుపెట్టారు. చివరిగా సామ్రాజ్యం మరీ పెద్దదైపోయింది. దాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. ఇక 5వ భాగం, సుదీర్ఘమైన క్షీణిస్తున్న సంధ్య, అంటే గొప్ప పతనం ఎలా మొదలైందో చూద్దాం. ఔరంగజేబ్ 1707లో చనిపోయాడు. ఆ తర్వాత ఒకప్పుడు సూర్యుడు అస్తమించని ఆ గొప్ప సామ్రాజ్యం నెమ్మదిగా చీకట్లోకి జారుకోవడం మొదలైంది. ఔరంగజేబు చనిపోగానే ఆయన కొడుకుల మధ్య సింహాసనం కోసం గొడవలు మొదలయ్యాయి. ఢిల్లీలో అధికారం వీకైపోవడంతో రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు ఇక మేమే రాజులం అని ప్రకటించుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే సామ్రాజ్యం ఒక్కరోజులో కూలిపోలేదు. ఈ టైంలైన్ చూడండి. దాదాపు 150 సంవత్సరాల పాటు నెమ్మదిగా క్షీణించింది. చివరికి 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్లు చివరి మొఘల్ చక్రవర్తిని తీసిపారేసి సామ్రాజ్యానికి అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టి. సో సింపుల్గా చెప్పాలంటే పతనానికి ముఖ్య కారణాలు ఏంటి? 1, సామ్రాజ్యం మరీ పెద్దదిగా కంట్రోల్ చేయలేనంతగా పెరిగిపోయింది. 2, ఔరంగజేబు తర్వాత వచ్చిన రాజుల్లో ఎవ్వరూ అంత సమర్థులేరు, అంతా బలహీనమైన వారసులే. ఇక 3, మరాఠాలు, సిక్కులు, చివరికి బ్రిటిష్ వాళ్లలాంటి కొత్త శక్తులు పుట్టుకొచ్చి మొఘలుల అధికారాన్ని ఛాలెంజ్ చేశాయి. వాళ్ల సామ్రాజ్యాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించేశాయి. సరే, ఇక చివరి భాగానికి వచ్చాం. శాశ్వతమైన మొఘల్ వారసత్వం. సామ్రాజ్యం పోయింది, కాని వాళ్లు మన దేశం మీద వేసిన ముద్ర ఇప్పటికీ కనిపిస్తోంది. ఆ ప్రభావమేంటో ఇప్పుడు చూద్దాం. మొఘలుల వారసత్వం ఏంటి? వాళ్లు మనకు ఏం మిగిల్చి వెళ్లారో చూద్దాం. 1, పరిపాలన. దేశాన్ని రాష్ట్రాలుగా, జిల్లాలుగా విభజించే పద్ధతి వాళ్లు మొదలుపెట్టిందే. బ్రిటిష్ వాళ్లు, ఆ తర్వాత మన ప్రభుత్వం కూడా
దాన్నే కంటిన్యూ చేశాయి. 2. వాస్తుశిల్పం. తాజ్మహల్, ఎర్రకోట ఇవన్నీ మన దేశానికే ఐకానిక్ సింబల్స్. 3. సంస్కృతి. మనం తినే బిర్యానీ, మనం వినే గజల్స్, మనం మాట్లాడే ఉర్దూ భాష వీటన్నింటిలో మొఘలుల ప్రభావం ఉంది. చివరిగా ఒక ఐడెంటిటీ. ఎన్నో విభిన్న ప్రజల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక మిశ్రమ సంస్కృతికి పునాది వేశారు. కాబట్టి చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన పరిపాలన నుండి, మన గార్డెన్స్ వరకు, మనం తినే ఆహారం నుండి, మనం మాట్లాడే భాష వరకు ఆలోచిస్తే మొఘల్ ప్రపంచంలో ఎంత భాగం ఈ రోజుకి మన భారతదేశంలో బ్రతికే ఉంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. Subscribe for more content.